సూది బెజ్జంలోంచి ఏనుగు దూరడం సాధ్యమేనా? వినడానికి విడ్డూరంగా ఉన్నా సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు చెప్పిన ఈ మాట వెనుక ఉన్న ఆంతర్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక పేద చర్మకారుడి భక్తి నారద మహర్షికి ఎలా జ్ఞానోదయం చేసిందో ఈ వీడియోలో చూద్దాం. భక్తికి కులం లేదు, హోదా లేదు. నిష్కల్మషమైన మనస్సుంటే భగవంతుడు ఇట్టే కరిగిపోతాడు. ఈ సత్యాన్ని చాటి చెప్పే పురాణగాథే సూది బెజ్జం నుండి ఏనుగు. ఒకానొకప్పుడు నారద మహర్షి వైకుంఠానికి వెళ్లి శ్రీమహావిష్ణువును దర్శించుకున్నాడు. ఆయన మనస్సులో ఒక సందేహం మెదిలింది. స్వామీ, భూలోకంలో ఒక పండితుడైన బ్రాహ్మణుడు, ఒక నిరుపేద చర్మకారుడు, ఇద్దరూ మీ భక్తులే. నిత్యం మీ నామాన్నే జపిస్తుంటారు. వారిలో ఎవరికి ముందుగా మోక్షం లభిస్తుంది అని నారదుడు అడిగాడు. దానికి విష్ణుమూర్తి ప్రశాంతమైన చిరునవ్వుతో, నారదా, ఆ పేద చర్మకారుడికి ఈ జన్మలోనే మోక్షం లభిస్తుంది. కాని ఆ పండితుడికి మోక్షం రావడానికి ఇంకా అనేక జన్మలు పట్టవచ్చు అని బదులిచ్చాడు. నారదుడు ఆశ్చర్యంగా, అదేంటి స్వామీ, ఎన్నో శాస్త్రాలు చదివిన పండితుడికి కాకుండా ఏమీ తెలియని ఆ చర్మకారుడికా? ఎందుకలా? అన్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం నీకే అర్థమవుతుంది నారదా. నువ్వు భూలోకానికి వెళ్లి వారిద్దర్నీ కలవు. నేనేం చేస్తున్నానని వాళ్లు నిన్ను అడిగితే, శ్రీహరి ఒక సూది బెజ్జంలోంచి ఏనుగును అటూ ఇటూ దూర్చుతూ విహరిస్తున్నాడు అని చెప్పు. వారి స్పందన గమనించు అని విష్ణుమూర్తి చెప్పాడు. నారదుడు ముందుగా పండితుడైన బ్రాహ్మణుడి వద్దకు వెళ్లాడు. ఆ బ్రాహ్మణుడు గర్వంగా, నారద మహర్షి, వైకుంఠం నుండి వస్తున్నారు గదా, మా శ్రీహరి అక్కడేం చేస్తున్నాడు అని అడిగాడు. నారదుడు బదిలిస్తూ, ఆయన ఒక సూది బెజ్జంలోంచి ఏనుగును దూర్చుతూ ఉన్నాడు అన్నాడు. ఆ మాటలకు బ్రాహ్మణుడు పకపకా నవ్వుతూ, హహహ, ఎంత విడ్డూరం! మునీంద్ర, సూది బెజ్జంలో ఏనుగు దూరడం అసాధ్యం కదా. మీరు నా భక్తిని పరీక్షిస్తున్నారు. నేను ఇలాంటి కథలు నమ్మను అన్నాడు. బ్రాహ్మణుడికి భగవంతుడి మహిమలమీద కన్నా తన తర్కం మీద ఉన్న అహంకారాన్ని చూసి నారదుడు మౌనంగా అక్కడ నుండి బయలుదేరాడు. ఆ తర్వాత పేద చర్మకారుడి దగ్గరికి వెళ్లాడు. అతను చిరిగిన బట్టలతో ఒక చెట్టు కింద కూర్చుని చెప్పులు కుడుతూ రామనామం జపిస్తున్నాడు. చర్మకారుడు భక్తితో చేతులు జోడించి, మునీంద్ర, నా స్వామి శ్రీహరి వైకుంఠంలో ఏం చేస్తున్నాడు అని అడిగాడు. నారదుడు, నీ స్వామి ఒక సూది బెజ్జంలోంచి ఏనుగును అటూ ఇటూ దూర్చుతున్నాడు అని చెప్పాడు. దానికి ఆ చర్మకారుడు కళ్లలో ఆనందబాష్పాలతో, ఆహా, నా స్వామి లీలలు ఎంత అద్భుతం! ఆయనకు సాధ్యం కానిదేముంది? ఓం నమో నారాయణాయ అన్నాడు. నారదుడు ఆశ్చర్యపోతూ, అదేంటి భక్తా, సూది బెజ్జంలోంచి ఏనుగు దూరడం అసాధ్యం కదా, నీకు అది సాధ్యమే అనిపిస్తోందా? ఎలా నమ్ముతున్నావు అని అడిగాడు. చర్మకారుడు చిరునవ్వుతో, మహర్షి, నా స్వామికి అది ఒక లెక్క. నా పక్కనున్న ఈ పెద్ద మర్రి చెట్టును చూడండి. ఇది ఎంత విశాలంగా ఉందో కదా, కాని దానికి కారణమైన విత్తనం ఈ సూది బెజ్జం కన్నా చిన్నది. అంత చిన్న విత్తనంలో ఇంత పెద్ద చెట్టును దాచిన నా భగవంతుడికి సూది బెజ్జంలోంచి ఏనుగును పంపడం కష్టమా అని అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడికి జ్ఞానోదయమైంది. దేవుణ్ణి తర్కంతో కాదు, అచంచలమైన విశ్వాసంతో కొలవాలని గ్రహించాడు. కేవలం గ్రంథాలు చదివితే వచ్చేది పాండిత్యం మాత్రమేనని, ఆ నిరుపేద చర్మకారుడికి ఉన్న పరిపూర్ణ శరణాగతి తత్వమే అతనికి వెంటనే మోక్షం ప్రసాదించిందని నారదుడు తెలుసుకున్నాడు. అది మిత్రులారా, పరిపూర్ణమైన శరణాగతికున్న శక్తి. హరే కృష్ణ, హరే కృష్ణ.